దౌత్యం వర్సెస్ దండయాత్ర. యుద్ధానికి సిద్ధమైన అమెరికా ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో ఏ క్షణమైన దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాలా సిద్ధమవుతుంది. ఒక దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో ఏ క్షణమైన దాడులు చేసేందుకు లేదా ఎదుర్కొనేందుకు అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాలా సిద్ధమవుతుంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు సాగిస్తూనే మరోవైపు సైనిక బలాన్ని ముమ్మరం చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. పశ్చిమాసియాలోని అతిపెద్ద అమెరికా సైనిక కేంద్రమైన ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్తో జనవరి నుంచి ఘర్షణ వాతావరణం పెరగడంతో అక్కడ మోహరించిన పెట్రియాట్ క్షిపణులను అమెరికా దళాలు మొబైల్ ట్రాక్ లాంచర్లోకి ఎక్కించాయి. సాధారణంగా వీటిని సెమీ స్టాటిక్ స్టేషన్లో ఉంచుతారు. అయితే వీటిని మొబైల్ లాంచర్లోకి మార్చడం అంటే శత్రువుల కంటికి చిక్కకుండా తరలించడానికి అత్యంత వేగంగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థమని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన కీలక విషయాలు లేటెస్ట్ శాటిలైట్ ఫోటోస్ ద్వారా బయటపడ్డాయి. ప్రసిద్ధ ఫోరెన్సిక్ విశ్లేషకుడు విలియం గుడ్ హిండే ఈ చిత్రాలను పరిశీలించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జనవరిలో తీసిన ఫోటోలతో పోలిస్తే ఫిబ్రవరిలో అల్ ఉదీద్ స్థావరంలో యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, భారీ మిలిటరీ సామాగ్రి మోహరింపు భారీగా పెరిగినట్లు ఆయన గుర్తించారు. ముఖ్యంగా KC-135 స్ట్రాటజిక్ ట్యాంకర్లు, C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల సంఖ్య పెరగడం అమెరికా సుదీర్ఘ పోరాట వ్యూహాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఇరాన్ తన క్షిపణి నిల్వలు పెంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అమెరికా కూడా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటుంది. ఇరాన్ అణు క్షిపణ కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. అటు ఇరాన్ కూడా తమ భూభాగంపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిస్తుంది. ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్లో పెను ఆందోళనకు దారితీస్తున్నాయి.